మిమ్మల్ని గెలిపించుకుంటాం నినదిస్తున్న జనం ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఊరూరా భరోసా సరికొత్త రికార్డులకు వేదికగా నిలుస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర మండు టెండ అయినా అర్ధరాత్రి అయినా ఉప్పొంగుతున్న అభిమానం స్కూలు విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు జననేత కోసం ఆరాటం దగ్గర నుంచి చూసేందుకు మాట కలిపేందుకు సెల్ఫీ దిగేందుకు పోటీ మేలు చేస్తాం ఓటు వేయండి అనేది మామూలుగా నేతల మాట కానీ జనంతో సీఎం వైఎస్ జగన్ మమేకం అవుతున్నప్పుడు తద్భిన్నమైన పరిస్థితులు మీ పాలనలో మాకు మంచి జరిగింది మిమ్మల్ని గెలిపించుకుంటామని జనం హామీ రాజకీయాల్లో ఇలాంటి అరుదైన ఘట్టాలు ఇదే ప్రథమం అంటున్న రాజకీయ విశ్లేషకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంపై విశ్వసనీయతకు ప్రతీక అంటున్న విశ్లేషకులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ సభలకు కనిపించని జనస్పందన వైఎస్ఆర్సీపీ చారిత్రాత్మక విజయం ఖాయమంటున్న రాజకీయ పరిశీలకులు మొత్తానికి మిమ్మల్ని గెలిపించుకుంటామని జనాలు అంటున్నారు జనరల్గా రాజకీయ పార్టీలకు సంబంధించి అది అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్ష పార్టీ కావచ్చు ప్రజల దగ్గరకు పోయి ప్రజలకి మేము ఇగో ఇది చేస్తాం మాకు ఓటేయండి అని అప్పీల్ చేసుకుంటారు ఈయన ప్రజల దగ్గరకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోయినప్పుడు వాళ్ళు తప్పన పడి ఆయన కలవాలని ప్రయత్నం చేసి కలిసి కృతజ్ఞత చెబుతున్నారు మీ వల్ల మాకు ఈ 5 సంవత్సరాలు చాలా మంచి జరిగింది మేము మీకే ఓటేస్తామని వాళ్ళే హామీ ఇచ్చే పరిస్థితి వీళ్ళు హామీ ఇస్తారు జనరల్గా పొలిటికల్ పార్టీలు పోయి మేము ఇది చేస్తాం అది చేస్తామని హామీ ఇస్తారు కానీ ప్రజల నుంచే రాజకీయ పార్టీకి హామీలు వస్తున్నాయి ఇది ఒక రివర్స్ మెథడ్లో ఉంది మొట్టమొదటిసారిగా అనేది రాజకీయ పరిశీలకులు విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారట ఏపీలో ఇది వాస్తవంగా ఈ మేమంతా సిద్ధం సభలో ప్రజల నుంచి స్పందన ఆ రేంజ్లో ఉంది ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఆరోగ్యశ్రీ సంబంధించి బెనిఫిషియర్సు ఈ విద్యా ఈ కానుక సంబంధించి బెనిఫిషియర్స్ రకరకాల బెనిఫిషియర్స్ అక్కడికి వచ్చి సభలో మేము ఈ బెనిఫిట్ పొందిన సార్ దీనివల్ల మా జీవితాలు నిలబడ్డాయి మా కుటుంబాలు నిలబడ్డాయి మేము మీకు మద్దతుగా ఉంటామని వాళ్ళు హామీ ఇచ్చి ఎష్యూరెన్స్ ఇచ్చి పంపించే పరిస్థితుంది అంటే పొలిటికల్ పార్టీలు ప్రజలకు ఇవ్వాల్సిన హామీని ప్రజలే పొలిటికల్ పార్టీకి ఇచ్చి మేము మిమ్మల్ని కడుపులో పెట్టి చూసుకుంటాం ఆదరిస్తామని చెప్తున్నారు కాబట్టి మిమ్మల్ని గెలిపించుకుంటామని నినదిస్తున్న జనం అని చెప్పి ఒక వార్త రాశారు